సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాడవలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో నడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు క్రీస్తు పుట్టుక ద్వారా క్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగా జరిగిన కొన్ని విషయాలు. క్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగా జరిగిన విషయాలు. క్రీస్తు పుట్టుక, లేకపోతే ఇలా రాసుకోండి, క్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యం. క్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యం. ఇలా రాసుకోండి. ఎందుకు క్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యం? ఎందుకు ఆశ్చర్యం? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మరియమ్మ గారి గర్భాన్ని ఎలా పడ్డారంటే పరిశుద్ధాత్మ ద్వారా. క్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యం అంటే ఇక్కడే అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఆయన ఎప్పుడు వస్తారు, ఈ లోకానికి ఎలా వస్తారని చెప్పారు, దేవుడు ఎలా రాపించిండు, యెషయా గ్రంథంలో ఉంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని చెప్పారు. ఒక ఆశ్చర్యం మొట్టమొదటిగా ఏంటంటే కన్యక గర్భవతి అవటం ఆశ్చర్యమేగా. పురుషుడు ప్రమేయం లేకుండా ఆమె గర్భం ధరించింది, ఆశ్చర్యమేగా. తర్వాత ఇక్కడ ఆయన గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ గారి భర్త యోసేపు, ఆయనకు ఈమె మీద సందేహం, అనుమానం వచ్చింది. ఇవన్నీ వస్తాయి సందేహం. దూత వచ్చి స్వప్నమందు ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏం చేసిండు? నమ్మిండు, ఆమెను చేర్చుకున్నాడు. ఆయనలో ఉన్న సందేహం అంతా కూడా పోయింది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటి క్రీస్తు పుట్టుక ద్వారా? ఇక్కడే మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పున చొక్క పుట్టింది. తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరకు దూత వెళ్ళి అక్కడ ఏం చెప్పింది దూత? వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే, ఎవరు అంటే దూత ఎవరి దగ్గరకే? జ్ఞానుల దగ్గరకి వెళ్ళంగానే లోక సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. వెళ్ళంగానే ఏం జరిగింది? వెలుగు వచ్చింది. ఆశ్చర్యంగా. ఎవరైనా పుడితే వెలుగు వచ్చింది. క్రీస్తు పుట్టారు కాబట్టి, లోకరక్షకుడు పుట్టారు కాబట్టి ఏమొచ్చింది? వెలుగు. ఈ లోకానికి ఏమొచ్చింది? వెలుగు. నశించిపోతున్న వారిలోని వెలుగు ఎలాగొచ్చింది? నేను బ్రతకను, నేను చనిపోతా, నా బ్రతికింతే, నేను ఎందుకు బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకునే వారిలో మీరు చనిపోవద్దు,
నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. రక్షించడానికి వచ్చిండు. నిన్ను నన్ను అందరినీ కాపాడడానికి, పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. వెలుగు వచ్చింది. ఆశ్చర్యం. మనిషిని నశించిపోతున్న వారిని రక్షించడం ఆశ్చర్యం. మనిషి పాపాలు క్షమించడం ఆశ్చర్యం. ఎవరైనా క్షమిస్తే పోతాయా? యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తేనే క్షమాపణ పోతాయి. తర్వాత వాళ్ళందరిలో భయం వచ్చింది. వెలుగు వరంగానే దూత ఏమని చెప్పింది? భయపడ వద్దు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? తర్వాత జ్ఞానులు యూదియా రాజైన హేరోదు దినము యూదియా దేశం బెత్లెహేములో. అప్పుడు రాజు ఎవరంట? అప్పుడు ఎవరు? హేరోదు. అయితే ఇక్కడ చూడండి ఏమని చెబుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకి ఎవరు పుట్టారు? రాజు. వీళ్ళు వచ్చి ఎక్కడ అడుగుతున్నారు? హేరోదు రాజు దగ్గర అడుగుతున్నారు. ఆశ్చర్యం. రాజు దగ్గరకు వచ్చి రాజు గురించి అడగటం, యూదుల రాజు గురించి. ఆశ్చర్యం పోయాడు. ఎవరు? హేరోదు. అంటే నేను రాజుగా ఉండగా మరలా ఇంకొక రాజు రాజు పుట్టిండా అని ఆశ్చర్యపోయాడు. తర్వాత వీళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళకి దారి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాడికి దారి ఎవరు చూపించారు? ఎవరు? నక్షత్రం. ఇవన్నీ ఇప్పుడు మీకు అన్ని ఎగ్జామ్లు పెట్టినా లేకపోతే ఇవన్నీ బయట అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులకు క్రీస్తు యొద్దకు దారి ఎవరు చూపించారు? నక్షత్రం. నక్షత్రం వెళుతూ ఉంటే వీళ్ళు ఆ నక్షత్రాన్నే ఫాలో అయ్యకుండా వెళ్ళారు. ఇక్కడే ఉంటుంది, 2వ అధ్యాయంలోనే ఉంటుంది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటి? మనం దేని గురించి చూస్తున్నాం? క్రీస్తు పుట్టుక ఆశ్చర్యం. ఇంకా మనం దేని ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై తర్వాత తల్లి అయిన మరియను శిష్యును చూచి సాగిలపడ్డారు. ఎవరు ఎదుట సాగిలపడ్డారు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు ఎదుటంటే శిష్యువు ఎదుట. శిష్యువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. సాగిలపడి ఆయనకు నమస్కరించి తర్వాత ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించారు. చూసారా? ఏమేంటంట? ఏమేంటి? బంగారం, సామ్రాణి, బోళం. బంగారం తీసుకొచ్చారు. ఎంత ఖరీదు బంగారం? అయినా తీసుకొచ్చారు. బంగారం, సామ్రాణి, బోళం ఇవి కూడా కాస్టే. అయినప్పటికీ ఎవరి దగ్గర తీసుకొచ్చారు? క్రీస్తు యొద్దకే. ఎవరైనా పుడితే తీసుకొస్తారా? బంగారం తీసుకొస్తారా? పుడితే ఎవరు పుడితే తీసుకొచ్చారు? ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టడంతోనే ఆహా ఇదిగో నువ్వు పుట్టావు, మీకు బహుమానం బంగారం అని ఇస్తారా? వెయ్యరు. యేసుక్రీస్తు ప్రభువు బంగారం కన్నా ఎక్కువ. అందుకనే ఆయన దగ్గరికి ఏం తీసుకొచ్చారు? బంగారం, సామ్రాణి, బోళం తీసుకొచ్చి ఆయనకు సమర్పించారు. ఆశ్చర్యమేగా? పుట్టడంతోనే. పుట్టినరోజు కాదు, ఎప్పుడు? పుట్టడంతోనే తీసుకొచ్చారు. అన్నిటికన్నా ఆధారభూతుడు ఆయన, మనందరికీ ఆధారభూతుడు యేసుక్రీస్తు ప్రభువు. వీళ్ళు అక్కడ నుంచి మరలా వెళ్ళేటప్పుడు దూత కనబడి వేరే మార్గంలో వెళ్ళమని చెప్పింది. తర్వాత అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే 2 ఏళ్ల ఆయన పుట్టిన సమయం, ఆ నక్షత్రం కనపడిన సమయం, అవన్నీ దూత జ్ఞానులు కనపడటం, ఆ తర్వాత దాని కాలాన్ని బట్టి హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా
చంపించేసి ఆడల్లా ఎవరున్నారని ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారని. కానీ దూత అప్పటికే మీరు ఈ శిష్యుని హేరోదు ఈ శిష్యుని చంపాలని చూస్తున్నాడు, మీరు ఇక్కడ నుంచి వేరే చాటుకి వెళ్ళుండి అని చెప్పింది. ఆశ్చర్యంగా అక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మరలా హేరోదు చనిపోయిన తర్వాత అప్పుడు మరలా వచ్చారనమాట. క్రీస్తు పుట్టుక ఆశ్చర్యం. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయిగా. ఇంకొకటి ఏంటంటే ఈ లోకంలో క్రీస్తు పుట్టుక ఆశ్చర్యం ఏంటంటే ఆయన పుట్టింది ఇందులో రాబీల డేట్ ఇలా ఆశ్చర్యంగా. బైబిల్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమనుకున్నారు, డిసెంబర్ 25 కాదు అనేవాళ్ళు, అవును అనేవాడు, కాదు అనేవాడు, అవును అనేవాడు. ఇది ఎలా మారిపోయింది ఒక ఆశ్చర్యంగా. అసలు ఆ రోజున పుట్టినా లేదా ఆ తారీఖున అనే ఒక ఆశ్చర్యం అనేది ఒక అలా మిగిలిపోయింది అనమాట. ఎందుకు అలా మిగిలిపోయింది? ఇందులో రాపించరా, ఇందులో రాపిస్తే అసలు ఏది ఉండేది కాదు. ఎందుకు రాపించలేదు? నా ఒక ఆలోచన అయితే ఇది మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే, గ్రంథంలో ఎందుకు రాపించలేదు క్రీస్తు పుట్టుక అంటే, పుట్టారు లోకానికి కన్యక గర్భైన కుమారుని కన్నదై వచ్చారు, లోకంలో పుట్టారు, అది నిజం, బైబిల్లో రాపించారు, ఇది నిజం. కానీ 25 అని ఎందుకు రాపిలా? డిసెంబరు 25 12వ నెల 2000 కాదు ఒకటే అని ఎందుకని రాపిలేదు? క్యాలెండర్ అయితే పెట్టారు, ఎలా పెట్టారు? యూదుల కాలంలోని ఆ సమయాల్లోని ఇప్పుడు మనందరికీ కూడా క్యాలెండర్ వచ్చిందని అంటే ఎలా వచ్చింది? క్రీస్తు పుట్టుక ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని 8వ రోజు సున్నతి చేయడానికి తీసుకెళ్లారు. ఇప్పుడు సున్నతి అంటే పేరు పెట్టడం. ఇప్పుడు అక్కడ పేరు పెట్టిన కాడి నుంచి ఎలా అక్కడ పేరు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఇప్పుడు ఏంటది మనం నడిచేది? మనకి చదువుకున్న వాళ్ళకి తెలిసిపోయింది ఏంటది? క్రీస్తు శకం ఇప్పుడు నడిచేది. క్రీస్తు పూర్వం అంటే అయిపోయింది అది, ఇప్పుడు క్రీస్తు శకం ఇది. అక్కడ నుంచి 1 అని పెట్టారు. ఎక్కడ పేరు సున్నతి అయినప్పుడు 1 అని పెడితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ నుంచి వెనక్కి లెక్కేస్తే సున్నతి పేరు పెట్టిన కాడి నుంచి 8వ రోజు అంటే 8వ రోజుకి వెనక్కేస్తే డిసెంబరు 25. కరెక్టేనా? డిసెంబరు 25 అని పెట్టారు. అయితే బైబిల్లో ఎందుకు రాబీలా? ఇప్పుడు ఆదాం గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బతికిండు? అబ్రహాం గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు బతికారు? మెతుషేలా ఉండి ఎన్ని సంవత్సరాలు బతికిండు? 969. మనకి ఇది అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 2 సంవత్సరాలు బతికారు కదా, వాళ్ళందరికీ రాపించారు, గ్రంథంలో రాపించారు. పలానా ఇదిగో ఇప్పుడు 2 సంవత్సరాలు నిన్ను పుట్టారని రాపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆది అంతము లేదు. ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడు ఉన్నారు, ఆయనకు మరణం అనేది లేదు. ఆయన ఒకసారి అది గ్రంథంలో రాపించారు కాబట్టి లోకంలో పుట్టిన వారు అది చనిపోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు. ఇప్పుడు అక్కడ నుంచి లెక్కేసి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సున్నతి పేరు పెట్టారు కదా, ఇప్పుడు అక్కడ నుంచి లెక్కేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారని రాపించారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు
ఉన్నారు. ఇప్పుడు 33.5 సంవత్సరాలు ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా దీని మీద బైబిల్లో డేట్ మెన్షన్ చేశారనుకోండి, మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఇప్పుడు నా పుట్టినరోజు వచ్చేసి 9/8/1989. ఇప్పుడు వచ్చేసి అక్కడి నుంచి లెక్కెత్తే 35 సంవత్సరాలు వస్తాయి, అంతేనా? ఆ నుంచి ఇక అక్కడి నుంచి లెక్కేస్తే ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అక్కడి నుంచి 25, 12, 1 అని పెట్టారనుకోండి. ఇప్పటికి 2025 సంవత్సరాలు ఆయన పుట్టిన మనిషి ఇప్పుడు నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం 80 అయినా 100 అయినా ఎంతైనా నేను ఈ లోకం విడవాలిగా. ఆ డేట్ ప్రకారంగా నా వయస్సు పోతనే ఉందిగా, ఎవరిదైనా వెళ్తూనే ఉందిగా. తర్వాత ఈ లోకం విడవాలిగా. ఇప్పుడు బాల్యం అయిపోయింది, తర్వాత యవ్వనము, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యం, తర్వాత ఈ లోకం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అలాగే పెట్టారనుకోండి. బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం, తర్వాత ఆయన మరణించాలి. కానీ ఆయనకి డేట్ ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన ఉండే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. లోకం మొత్తం అంతమైపోయినా, లోకం లేకపోయినా ఆయన ఉన్నారు, ఆయన ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టినరోజు అంటే తారీఖు అనేది బైబిల్ గ్రంథంలో వేయలేదు. అర్థమైందండి? ఆయనకు తారీఖు అవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన తండ్రి ఇచ్చిన సమయం ఈ లోకంలో ఆయనకి ఇచ్చారు. ఆ సమయానికి ఆయన తన తండ్రి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఏంటంటే మరి ఇంకా రాబీలేదు ఇది అర్థం చేసుకోక మనుషులు రాబీలేదు అంటున్నారు. ఎలా రాపిస్తారు? డేటు మొదటి పుట్టిన డేటు ఉంటే మరణించినది కూడా ఉంటుందిగా. ఇప్పుడు ఎవరన్నా అప్పుడు ఉంది, అందులోనే మరణం ఒకటే రాశారు, జననం గుర్తులేదు. ఇప్పుడు జననం కూడా ఆయన పుట్టింది ఉంటే తెలిస్తే ఆ పక్కన ఈ పక్కన, ఆ పక్కన జననం ఈ పక్కన మరణం 2 వేస్తారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా జననం దీని మీద రాస్తే మరణం కూడా రాయాలి కదా, తారీఖుతో సహా. అప్పుడు అందరిలాగే ఆయన మామూలు మనిషిలాగా అయిపోతుంది. కానీ ఆయన అలా కాదు. ఆయన ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం ఉన్న ఆయన, ఆది అంతం లేని ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే ఉంటుంది. అందుకని ఆయన గురించి రాపించాలి. కానీ వీళ్ళేం చేశారంటే శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి లెక్కేసి డిసెంబర్ 25 అని పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ఒక ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే అసలు మామూలు ఆశ్చర్యం కాదనమాట. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో విషయాలు జరిగాయి. ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసండి, మానవుని కొరకు ప్రాణం పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికే వచ్చారు, పుట్టారు. ఆశ్చర్యమేగా. తల్లిదండ్రులైనా పిల్లలు పట్టించుకోరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పట్టించుకోకుండా ఉన్నారా? నిత్యం మన కాపాడుతూ ఉన్నారు. నిత్యం కూడా మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. ఎందుకనంటే ఈ మానవాళిని కూడా రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. రక్షకుడే ఈ లోకానికి మనందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నారు. మన కోసం వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి తండ్రి యొద్దకు తిరిగి లేచి వెళ్ళాడు. చాలా 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 విషయాలు ఆయన గురించి తెలుసుకోవడానికి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.